వెల్కమ్ బ్యాక్. మనం చూస్తున్నాం అంటే సమాధానం లేని ప్రశ్నలు చాలా, రోజుకు కొత్త సమస్య లేకపోతే కొత్త ప్రశ్న అన్నది అయితే తలెత్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ విషయానికి సంబంధించి కేవలం ఒక కీలకమైన వ్యక్తి సుభాష్ రెడ్డి మౌనంగా ఉండడం వల్ల తలెత్తుతున్న ప్రశ్నలు కానివ్వండి, లేవనెత్తున్న ఏవైతే సమాధానాలు రాని ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలోనూ ఒక అంటే ఆలోచిస్తున్నారు అందరూ, ఎందుకు ఇలాంటి జరుగుతుంది ఈ ఇష్యూలో కీలకమైన వ్యక్తి ఆయన ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకంటే విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి బయటకు వచ్చి మరి దాని మీద మాట్లాడినప్పుడు సుభాష్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు అన్న విషయంపైన అయితే ఒక చర్చ జరుగుతోంది. మరొకసారి మనము శాంతి గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. శాంతి గారు చెప్పండి. నిజంగానే అంటే మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో ఇలా లైవ్లో కలిపే ప్రయత్నం కానివ్వండి, లేకపోతే మీతో ప్రతి సందర్భంలోనూ చాలా మంది ఇలాంటి ప్రశ్నలు వేసిన తర్వాత కూడా మళ్ళీ మిమ్మల్ని ఇంకోసారి ఆ ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి అయితే మాకుంది. నిజంగా దాని గురించి నేను మొదటగా బీఆర్కే న్యూస్ నుంచి మేము ఫస్ట్ మిమ్మల్ని క్షమాపణలు అడుగుతూనే నేను ప్రశ్నలు అయితే అడుగుతాను. ఎందుకంటే ఇది చాలా కీలకంగా, అంటే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రావాలి, ఎవరికి వాళ్ళ వర్షం చెప్పే క్రమంలో మిమ్మల్ని అక్కడ నిందితురాలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నది మా అభిప్రాయం. అందుకని మీ వర్షన్ అనేది ఖచ్చితంగా జనాలకి కరెక్ట్గా వెళ్ళాలి, ఆ ప్రశ్నలకు సమాధానాలు మీరు డైరెక్ట్గా ఇస్తే బాగుంటుందన్నది మాత్రమే మా ప్రయత్నం, అంతకు మించి వేరే ఉద్దేశం ఏం లేదు. నేను జర్నీలో ఉన్నాను, అడ్వకేట్ గారికి అన్ని తెలుసు, అన్ని చెప్పాను మేము ఆయన దగ్గర. అయితే నేను మీ వాయిస్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను అడ్వకేట్ గారిని తీసుకుంటాను, బట్ కొన్ని సమాధానాలు మీరే చెప్పాలి. అది చాలా కీలకమైన పాయింట్స్ ఉన్నాయి. అది అడ్వకేట్ గారి వాయిస్ కాదండి, నేను ఒక పాయింట్ చెప్తాను. అడ్వకేట్ గారు చెప్పే మాటలు ఏవైనా సరే మీ ద్వారా వచ్చిన వార్త కాబట్టి అది ఖచ్చితంగా మాకు అది ప్యాసివ్ వాయిస్ అవుతుంది, కానీ అది మెయిన్ అంటే ఫస్ట్ సోర్స్ ఆఫ్ న్యూస్ అవ్వదండి అది. కాబట్టి మీరే ఫస్ట్ సోర్స్ ఆఫ్ న్యూస్ అవుతారు. ఏ విషయమైనా మీకు సిగ్నల్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను కావాలంటే ఖచ్చితంగా పృథ్వీ గారితో నేను తీసుకుంటాను. ఒక విషయము నేను చెప్పిన ఫస్ట్ ఇంటర్వ్యూలో అన్ని చెప్పాను, అందరూ మీడియా వాళ్ళందరూ వచ్చారు, అన్ని చెప్పి ఉన్నాను. అండ్ తర్వాత కూడా ఎవరో ఫొటోస్ కూడా రిలీజ్ చేస్తున్నారు కొన్ని, అవి కూడా మీరు చూస్తున్నారు. నేను ఏదున్నా సరే లీగల్ గా జుడిషియరీ ఉంది, సో దాని ద్వారా వెళ్ళాలి అనేసి చాలా మీటింగ్స్ లో కూడా చెప్పాను. ఇక్కడ జ్యుడిషియరీ సిస్టమ్ కన్నా ముందు అంటే మీరు అన్నట్టుగా మీడియా ట్రయల్స్ ఎక్కువ అవుతున్నాయండి ప్రజల్లో. ఒక పాయింట్ చెప్తాను వినండి, ప్రజల్లో దీనికి సంబంధించి అంటే కొన్ని రకాల అనుమానాలను లేవనెత్తేసి మీరు కోర్టుకు వెళ్ళి జ్యుడిషియరీలో తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది, కానీ అంతకు లోపే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు లేకపోతే మిమ్మల్ని నమ్ముతున్న వాళ్ళందరూ ఇవాళ ఇబ్బందుల్లో పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాదండి శాంతి గారు, అయితే మాట్లాడుతున్న వ్యక్తి శాంతి గారు రైట్, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, మళ్ళీ ఒకసారి మేము తను కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. పృథ్వీ గారు ఇక్కడ ఇదేనండి సమస్య. ఇప్పుడు తను లైవ్ షోకి సంబంధించి ముందుగా మాట్లాడినప్పుడు నేను ఖచ్చితంగా వస్తాను మాట్లాడతానని చెప్పారు, ఇప్పుడేమో తను తప్పించుకొని వెళ్ళిపోతున్నాను అనుమానం వచ్చేలాగా వాళ్ళు మాట్లాడుతున్నారు. మీకు అన్నీ తెలుసు, డెఫినెట్లీ నేను కాదనట్లేదు, కానీ మీరు ఎంత మాట్లాడినా సరే అది ఇంకొక వర్షన్ని మీరు ప్రజెంట్ చేయడమే తప్ప తన సొంత వాయిస్ అయితే అది కాదు. దయచేసి అవకాశం ఉంటే మరొకసారి తనకు మెసేజ్ పెట్టండి, తన వాయిసే మనకు కావాలి. తన వాయిస్లో ఇప్పుడు ఎందుకంటే తను చాలా ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలు తను మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. 2013లో పెళ్లి చేసుకున్నారు, 2016లో విడాకులు వెళ్ళారు. 3 సంవత్సరాల్లో అసలు ఏం జరిగింది, మదన్ మోహన్ ఆమెను ఎంతగా ఏం టార్చర్ పెట్టారని, ఇద్దరు ట్విన్స్ను వదిలేసుకొని మరి తను బయటకు వెళ్ళింది అన్న ప్రశ్నకైతే సమాధానం నాకు తెలిసి ఒక తల్లిగా తను చెప్తేనే దానికి వర్షం కరెక్ట్ ఉంటుంది తప్ప ఒక లాయర్గా మీరు చెప్తే ఆ ఆక్రోశమో లేకపోతే ఆ ఆక్రందన అన్నది బయటకు వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. మీరు నాతో ఏకీభవిస్తే మరొకసారి శాంతి గారికి చెప్పండి, ఖచ్చితంగా తను లైవ్లోకి వచ్చి ఇలాంటి విషయాలు మాట్లాడడం అన్నది చాలా మంచిగా ఉంటుంది అన్నది. మీరు మెసేజ్ పెట్టండి, అందులో మనము కొన్ని పాయింట్స్ లీగల్ టర్మినాలజీలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మొదటి నుంచి మీరు అంటున్నట్టుగా ఒకవేళ నిజంగానే ట్రైబల్ యాక్ట్ ప్రకారం వాళ్ళు విడాకులు తీసుకున్నట్టుగా అంటే సరే దానికి ఏం పేరు పెట్టినా సరే ఇద్దరు కలిసి ఉండకూడదు అని నిర్ణయించుకొని వాళ్ళిద్దరూ రాసుకుని ఒక అగ్రిమెంట్, దాన్ని విడాకులు అనే ఒక సింపుల్ పదంతో వాడుకుంటే అప్పటికే వాళ్ళకి విడాకులు వచ్చేసినట్టుగా. కానీ 2016లో వాళ్ళు ఆ అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత కూడా 2020 వరకు ఇద్దరు ఒకరితో ఒకరు టచ్లోనే ఉన్నారు, కరోనా టైంలో ఒకే ఇంట్లో ఉన్నారు అన్నదాన్ని శాంతిని డైరెక్ట్గా యాక్సెప్ట్ చేసింది. సో విడిపోయిన వ్యక్తితో అలా కలిసి ఉండాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? సార్ ఇక్కడ కలిసి ఉండడం అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంఓయూలోనే స్పష్టంగా మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఎంఓయూలోనే చాలా స్పష్టంగా ఏముందంటే ఓన్లీ ఫర్ ది రీజన్ చిల్డ్రన్ యొక్క వెల్ఫేర్ రీజన్ లో మాత్రమే వాళ్ళు ఉన్నారు, చిల్డ్రన్ యొక్క వెల్ఫేర్ రీజన్ తో మాత్రమే వాళ్ళు విడాకులు
అధికారికంగా విడాకులు తీసుకోవాలి లేదంటే కోర్టుకెళ్ళి విడాకులు తీసుకోవాలి అనేటువంటి ఆస్పెక్ట్ లో వెళ్లకుండా ఓన్లీ చిల్డ్రన్ రీజన్ మాత్రమే, చిల్డ్రన్ యొక్క వెల్ఫేర్ కి మాత్రమే వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు. ఆ ప్రాధాన్యతలోనే వాళ్ళు ఫ్రీగా కలిసి ఉన్నారు. అంటే కలవడం అంటే దాని అర్థం ఏంటి అంటే మీరు అనుకున్నటువంటి యాంగిల్లో రిలేషన్షిప్స్ కాదండి, జస్ట్ టు టేక్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్ వెల్ఫేర్ ఆ యాంగిల్లోనే మాత్రం కలిసి ఉన్నారండి. అండ్ అట్ ద సేమ్ టైం ఎంఓఈలో కూడా ఏం రాసుకున్నారంటే మనం పెళ్ళైనటువంటి కొత్తలో కలిసి బాగానే ఉన్నాము కానీ ఫర్దర్ గా మనకి పడట్లేదు, ఇరువురికి పడట్లేదు కాబట్టి మనం విడిపోవడానికి ప్రాధాన్యత ఇద్దాము అని చెప్పేసి ఎంఓఈలో రాసుకున్నారండి. ఇక్కడ వాళ్ళు ఆ యాంగిల్లో వెళ్ళారండి. అంతేగాని అదే అంటున్నాను, ఆయనతో కలిసి ఉండలేను అని డిసైడ్ అయిన తర్వాతనే, ఎందుకంటే ఇద్దరు పిల్లలు 2015లో ఇద్దరు పిల్లలు 2015లో పుట్టారు. సంవత్సరం ఏజ్ కూడా లేని పిల్లల్ని కూడా, అంటే వాళ్ళు సపరేట్ అవ్వడానికి రీజన్ లో ఆ ఇద్దరు పిల్లల మొహం కూడా చూసి కలిసి ఉండాలనే ప్రయత్నం చేయలేని పరిస్థితి ఇద్దరు వైపు నుంచి ఉంది అన్నదైతే మనకి అగ్రిమెంట్ అన్న పదం వాడినప్పుడు ఇద్దరు వైపు నుంచి ఉందన్నది మనకు క్లియర్ అవుతుంది, అర్థమవుతుంది దాంట్లో. అలాంటి ఒక సంవత్సరం కన్నా తక్కువ ఏజ్ ఉన్న పిల్లల్ని ఉన్నప్పుడు కూడా పక్కకి అంటే సపరేట్గా ఉండాలని డిసైడ్ అయిన వాళ్ళు వాళ్ళ వెల్ఫేర్ కోసం కలిసి ఉన్నాము అని చెప్పడం అది కొద్దిగా ఇల్లాజికల్ అనిపించట్లేదా మీకు? లేదండి, ఎందుకంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ చిల్డ్రన్ ఆర్ మైనర్స్ కాబట్టి వాళ్ళ వెల్ఫేర్ కోసం మనం ఉండడం తప్ప, అంటే పిల్లలకి ప్రాధాన్యత ఇచ్చి ఉండడం తప్ప మిగతా ఆస్పెక్ట్స్ లో మన మధ్య సఖ్యత అనేది కుదరదని చెప్పేసి వాళ్ళు రాసుకున్నారు. ఇంకోటి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్, ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఎన్నో తగులు అవుతుంటాయి, ఈజీగా ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. ఆ ఇష్యూస్ లో వాళ్ళ మధ్య అడ్జస్ట్ కాలేనటువంటి పరిస్థితి ఉంది సార్. ఇప్పుడు దానికి రీజన్ ఏముంది అని అంటే రీజన్స్ ఏమున్నాయంటే చాలా రీజన్స్ ఉంటాయి సార్. ఆ రీజన్స్ అన్ని యాక్సెప్టెడ్. నేను ఏమంటున్నానంటే ఇద్దరు పిల్లలు అంటే ఒకవేళ నిజంగానే జస్ట్ ఒక అగ్రిమెంట్ రాసుకొని విడిగా ఉండాలి అని డిసైడ్ అయ్యి ఆ పిల్లల కోసమే కలిసి ఉందామనే ఆలోచన ఉన్నది, అది గొప్ప అనుకుందాం, మనం గ్రేట్ అనుకుందాం. కానీ అలాంటప్పుడు ఈ అగ్రిమెంట్ అవసరమే లేదు కదా. ఈ అగ్రిమెంట్ ద్వారా సాధించింది ఏంది? 5 సంవత్సరాల తర్వాత 30 లక్షలు అంట. నేను 5 సంవత్సరాల తర్వాత 30 లక్షలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే శాంతి అలా చేశారన్న అనుమానం వచ్చేలాగా కనిపిస్తుంది అక్కడ. ఎందుకంటే 2017లో వాళ్ళిద్దరు పిల్లలతో వాళ్ళిద్దరూ కలిసి ఒక బీచ్ లో దిగిన ఫోటోలని ఇవాళ మదన్ మోహన్ రిలీజ్ చేశారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు వాటికి వ్యాలిడిటీ ఉందా లేదా అనేది కోర్టులో తేలుతుంది. ఒకవేళ అవి కోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు అవి నిజంగా ఆ పీరియడ్ అయినా ఆ టైం అయినా లేకపోతే ఆ సంవత్సరానికి అయినా అనేది వ్యాలిడిటీ లేదా అనేది కోర్టులో తేలుతుంది. అది కోర్టులో ఛాలెంజ్ చేస్తారు కోర్టులో డిఫెండ్ చేస్తాం దాని, అది వేరే ఇష్యూ. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే వాళ్ళ మధ్య 30 lakhs శాంతి గారికి ఇవ్వాలి. ఎందుకంటే శాంతి గారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంది అంటే ఇక్కడ ఆడపిల్ల యొక్క జీవితం అనేది చాలా సీరియస్ గా ఎఫెక్ట్ అయింది కాబట్టి అతని యొక్క టార్చర్. ప్రశ్న 2016లో విడిపోయిన తర్వాత ఆమె అశోక్ నగర్ లో ఉండి నేను చదువుకున్నాను అని ఒక వర్షన్ తీసుకొని వస్తున్నారు. అప్పుడు పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు? 2016లో విడిపోయిన తర్వాత నేను చదువుకోవడం కోసము నేను హైదరాబాద్కి వచ్చి ఇక్కడ అశోక్ నగర్ లో 2016కి ఆమె ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత 2 years ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పి మీడియా ముఖంగా చాలా స్పష్టంగా చెప్పారు. ఆ టైంలో అశోక్ నగర్ లో ఉన్నానని చెప్పారు. మీడియా ముఖంగా ఆవిడ ఉండి ఆమె ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. సరే ఎక్కడ ఉన్నారు అనేది అప్పుడు పిల్లలు ఎక్కడ పిల్లలు ఈ తల్లి దగ్గరే ఉన్నారండి. ఓకే, పిల్లలు తల్లి దగ్గరే ఉన్నారు. అట్ ద సేమ్ టైం పిల్లలు ఇప్పుడు శాంతి గారి తల్లిదండ్రుల దగ్గర కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉందండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దే ఆర్ మైనర్స్ సార్. ఎందుకంటే తల్లి దగ్గర నుంచి వేరు చేసేటువంటి ఏజ్ కాదండి వాళ్ళు. ఈ రోజు కూడా మైనర్సే కదా. ఇప్పటికీ మైనర్సేనండి. ఇప్పుడు దాన్ని మరి తల్లి ఎలా వదిలేసి పిల్లల్ని తండ్రి దగ్గర వదిలేసి ఎలా ఇప్పుడు అట్లా సపరేట్ గా ఉంటుంది సార్? ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఇష్యూ ఏంటి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎందుకు ఇప్పుడు సపరేట్ గా ఉన్నారంటే బికాస్ చాలా క్లియర్ గా ఆయన యొక్క హెరాస్మెంట్ అనేది తీవ్రతరంగా ఉంది. నా పాయింట్ అది కాదు. నా పాయింట్ ఏంటంటే 2016లో విడిపోయిన తర్వాత 2020 వరకు పిల్లల కోసం వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారన్న పాయింట్ మీరు చెప్పారు. దట్ ఈస్ యాక్సెప్టెడ్. 2021లో ఆయన యుఎస్ కి వెళ్ళిపోయారు. 2023లో పిల్లల కోసం కలిసి ఉండడం అంటే దాని అర్థము మీరు అర్థం చేసుకోండి. నేను పిల్లల కోసం ఉండడం గురించి మాట్లాడలేదు. వాళ్ళు విడిపోదామని డిసైడ్ అయిపోయారు. మైనర్ పిల్లలు ఇవాళ తల్లి దగ్గర ఎందుకు లేరు?
మైనర్ సార్, పిల్లలు ఇవాళ- మీరు చెప్పిన ఇవాళ- డే వన్ ఏదైతే మీరు చెప్తున్న పాయింట్, మైనర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో మైనర్ పిల్లలు అనే వాళ్ళు తల్లి దగ్గర ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టారు. ఆయన 30 లక్షలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఇవన్నీ జరిగాయి అనేది అది తీసేసుకుందాం, మనం యాక్సెప్ట్ చేద్దాం. బట్ ఇవాళ మళ్ళీ మైనర్ పిల్లలు ఎందుకు తల్లి దగ్గర లేరు? సార్ ఇప్పుడు మైనర్ పిల్లలు ఎందుకు తల్లి దగ్గర లేదు అంటే చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఇప్పుడు అతను తీసుకెళ్లిపోయాడు. విషయం ఏంటంటే అతను తీసుకుని వెళ్ళిపోయాడు పిల్లల కోసం. అది తీసుకుని బీయింగ్ ఏ లాయర్ నిజంగానే ఈమె కోర్టుకు వెళ్ళి మైనర్ పిల్లలు, అది కూడా అమ్మాయిలు, వాళ్ళు ఖచ్చితంగా తల్లి సంరక్షణలో ఉండాలి అని ఒక పిటిషన్ వేస్తే కోర్టు దాన్ని అలౌ చేసి వాళ్ళకి జడ్జిమెంట్ ఎలా ఇస్తుంది? దానికోసం ఆ లీగల్ బ్యాటిల్ అయితే జరుగుద్దండి. ఆ లీగల్ బ్యాటిల్ అయితే జరుగుద్ది. దానికి సంబంధించినటువంటి వ్యవహారం నా ప్రశ్న ఇప్పటివరకు ఎందుకు జరగలేదు? ఎందుకంటే ఇప్పుడు నాకు వాస్తవాన్ని చెప్పాలంటే శాంతి గారి వైపు నాకు చాలా ఖచ్చితంగా ఒక మంచి సాఫ్ట్ కార్నర్ ఉండేది. కానీ ఇప్పుడు ఇవాళ తను చేసిన పద్ధతి మాత్రం నాకు ఖచ్చితంగా నచ్చలేదు. మొదటి పాయింట్, తను నేను నిన్నటి నుంచి మాట్లాడుతున్నాను, తనకు సంబంధించి షో చేద్దామనే విషయంలో తను నాతో యాక్సెప్ట్ చేసి లైవ్కి వస్తానని చెప్పిన తర్వాత ఇప్పుడు ఇలా కట్ చేసి వెళ్ళడం అన్న దాన్ని మీ మీద చెప్పడం మాత్రం నేను ఖచ్చితంగా దీన్ని అగైన్ అండ్ అగైన్ నేను చెప్తున్నాను. శాంతి గారు చేసి మాత్రం 200% తప్పు. అది ఒక్కసారి మీరు పారిపోవడం అన్న స్టార్ట్ చేస్తే మాత్రం జీవితం నుంచి పారిపోతూనే ఉండాలి. నేను మీకు సపోర్టివ్గా ఒక షో చేస్తానని చెప్పిన తర్వాత కూడా మీరు పారిపోతున్నారు అంటే మీ దగ్గర ఖచ్చితంగా తప్పు ఉందేమో అన్న అనుమానం అయితే నాకు ఖచ్చితంగా ఉంది. అది పృథ్వీ గారు, ఇక్కడ మీరు అన్నట్టుగా అక్కడ